సో నెక్స్ట్ పేపర్ అండి, అక్టోబర్ 24, 7/10/2024 ఆఫ్టర్నూన్ సెషన్ అండి. S2 మెయిన్ హెడింగ్ పెట్టుకోండి. ఏ పేపర్కి ఆ పేపర్ హెడింగ్ పెట్టుకుంటే క్వశ్చన్ రాయండి. 6 పరిశీలన అంశాల యొక్క సగటు 6.54 అయినా పరిశీలన అంశాల మొత్తం ఎంత అంటే 6 పరిశీలన అంశాలు ఇచ్చాడండి, సగటు ఇచ్చాడు, మొత్తం అడిగాడు. సో అంటే సగటుకు సంబంధించిన ఫార్ములా కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ ఫార్ములా వేస్తామండి. వేసేసి వాడు ఏమి ఇచ్చాడో అది రాసేద్దాం. సగటు ఎంతండి అంటే 6.54 సగటు ఈజ్ ఈక్వల్ టు వీడు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి, రాసుల మొత్తం ఇవ్వలేదండి. రాసుల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అడిగిందే రాసుల మొత్తం ఇక్కడ అండి. రాసుల మొత్తం, రాసుల సంఖ్య ఎంత అండి 6. కాబట్టి ఈ 6ని అటు తీసుకెళ్ళండి. దేర్ఫోర్ రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 6.54 × 6 ఈజ్ ఈక్వల్ టు మొత్తం అండి, మొత్తం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం రావాలని అంటే 6 4 24, 2 6 5 32, 32 3 6 6 36, 3 39 అంటే 39.24 మొత్తం అండి. సో ఇక్కడ సగటు ఫార్ములా సగటు మీద ఇచ్చాడండి. సగటు ఫార్ములా సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అక్కడ సగటు మొత్తము సంఖ్య మూడిట్లో 2 ఇచ్చాడు, ఇంకో ఐటెం కట్టుకోవాలి. కాబట్టి ఇక సగటు వాడు ఇచ్చేసాడండి. సగటు రాసుల మొత్తాన్ని మనం అడిగాడు, రాసుల సంఖ్య వాడు ఇచ్చేసాడు. కాబట్టి డినామినేటర్లో 6ని అటు తీసుకెళ్తే 6.54 × 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, మొత్తం కావాలి, అంటే రాసుల మొత్తం కావాలి. దేనివల్ల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 6.54 × 6 మల్టిప్లై చేస్తే 39.24 అది రాసుల మొత్తం అండి. క్వశ్చన్ నెంబర్ 2, x డిగ్రీల యొక్క పూరక కోణం అండి. పూరక కోణం x డిగ్రీల యొక్క పూరక కోణం అండి. పూరకం అంటే అర్థం ఏంటండి, ఏవైనా 2 సంఖ్యల మొత్తము 90 అవ్వాలి, అంటే 2 కోణాల మొత్తం 90 అవ్వాలి. కాబట్టి ఒకటి x అయితే ఇంకోటి ఎంత అవుద్దండి, 90 - x అంటే x 90 - x. ఈ 2 యాడ్ చేస్తే మనకి టోటల్ వాల్యూ x క్యాన్సిల్ అయిపోయి 90 అవుద్ది. కాబట్టి వాడు x ఇచ్చాడు కాబట్టి మనం సో ఆన్సర్ ఎంత రాయాలండి, 90 - x రాయాలి. సో ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 3, ఒక క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం అండి. ఒక క్రమ పంచభుజండి లోని ఒక్కొక్క బాహ్య కోణం అండి. బాహ్య కోణాల మొత్తం మీద లెక్క చేసాం, అంతర కోణాల మీద లెక్క చేసామండి. ఒక్కొక్క బాహ్య కోణం అండి అంటే ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ రౌండ్ అయిపోద్దండి. సో బెట్టికి కాన్సెప్ట్ ఒకటి కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇవి చేయడం వల్ల మీకు 16 బిట్లో 8 బిట్లు ఇక్కడ కవర్ అయిపోతాయండి. ఓల్డ్ పేపర్స్లోంచి 16 బిట్లో 8 బిట్లు ఇక్కడ కవర్ అయిపోతాయి. కాకపోతే వచ్చినవి అదే కాన్సెప్ట్, లెక్క మారుతుంది కానీ కాన్సెప్ట్ ఒకటే మారుతుంది. సో క్రమ పంచభుజలోని ఒక్కొక్క బాహ్య కోణం అండి. ఒక్కొక్క బాహ్య కోణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా భుజాలు ఉన్నాయనుకోండి, n భుజాలు ఉన్నాయండి. బాహ్య కోణాల మొత్తం ఎంతండి, 360. ఓకే అండి. కాబట్టి అన్ని బాహ్య కోణాల మొత్తం అడగలేడు, ఒక్కొక్కటి అడిగాడు. అప్పుడు ఏం చేయాలి,
బాహ్య కోణాల మొత్తము బై భుజాల సంఖ్య ద్వారా భాగించాలి. కాబట్టి ఒక్కొక్క బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్. సో 360 degrees బై ఎన్ అంటే భుజాల సంఖ్య. ఎన్ని భుజాలండి ఇక్కడ? పంచభుజి కాబట్టి 5 పెట్టండి. సో 5 కాబట్టి 7 5 35, 2 5 10, 72 డిగ్రీలు. ఒక్కొక్క బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 72 degrees. 72 degrees. క్వశ్చన్ నెంబర్ 4. ఒక చతురస్ర వైశాల్యము 196 అయిన దాని భుజం అండి. చతురస్ర వైశాల్యం అండి. చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 196. వాడు ఇచ్చింది రాశారండి. చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 196 చదరపు సెంటీమీటర్లు. ఒక చతురస్ర వైశాల్యం 196. ఇప్పుడు చతురస్ర వైశాల్యం 196. చతురస్ర వైశాల్యం అంటే ఫార్ములా ఏంటండి? S² ఈజ్ ఈక్వల్ టు 196. అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? √196. అంటే S ఈజ్ ఈక్వల్ టు √196. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే ఏం చేయాలి? ఒకవేళ విన్న వాళ్ళు ఉంటే కట్ చేసుకుంటారు. 0 6 4 16 6 36 తక్కువ ఉంది కాబట్టి ఎంత? 14. సో ఎంత అండి ఇక్కడ మనకి? 14. చేశారా? ఆ మెదడు మీకు వస్తా చేయండి, లేకపోతే మామూలుగా చేసుకోండి. మళ్ళీ ఆ మెదడు ఎలాగా అనేది వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. షార్ట్కట్లో రూట్ వాల్యూ షార్ట్కట్లో చేయడం. రూట్ వాల్యూని ఫాస్ట్గా చేయడం ఎట్లా అనేది ఇదండి. ఒకవేళ మన విన్న వాళ్ళు అయితే చేయండి, విన్న వాళ్ళు అయితే 14 రాయండి. ఇది ఎలా షార్ట్కట్లో చేయాలనేది ఎప్పుడైనా చెప్పుకుందామండి. రూట్ వాల్యూ, క్యూబ్ రూట్ వాల్యూ ఫాస్ట్గా ఎలా చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5. 3/4 పొందుటకు 3/4ను పొందుటకు 2/3కు 4 రెట్లు కలిగిన 2/3కు 4 రెట్లు కలిగిన సంఖ్యకు కలపవలసిన సంఖ్య. ఇక్కడ ఏమడిగాడు చెప్పండి? 3/4 రావాలండి. దేనికండి? 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు ఏం కలపాలండి? ఎంతో కొంత కలపాలి, అంతేనా కదండి? సరే, మనం ఈ ఆన్సర్ 2/3కు ఎన్ని రెట్లు ఏంటండి? 4/5 రెట్లు. 4/5 కు అంటే ఏంటి? ఇంటూ కదండి, ఇంటూ. సో దీనికి ఎంత కలిపితే ఏం రావాలంటండి? 3/4 రావాలి. ఒకసారి చూద్దామండి వాడు అన్నది కరెక్టా కాదా. 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు 2/3కు 4 2/3 కు అంటే లో అన్న కు అన్న ఇంటూ 4/5కు ఎంత కలపాలి? కలపాల్సిన సంఖ్య x అనుకున్నాం. వచ్చే ఆన్సర్ ఎంత రావాలంటే 3/4 రావాలి. దీన్ని సింప్లిఫై చేద్దామండి. సో 2/4 అంటే 2 4 8/3 5 15 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 3/4. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3/4 మైనస్ కాదు ప్లస్ కదా, అది ఇంటూ అనుకోండి. ఇలా వస్తే భిన్నం తిరగవద్ది. ఇక్కడ మల్టిప్లికేషన్ అనుకోండి, ఇది మల్టిప్లికేషన్ అనుకోండి, ఇలా వస్తే భిన్నం తిరగబడుతుంది. కానీ ఇది మల్టిప్లికేషన్ కాదు కదా, ఎడిషన్ అప్పుడు ఇలా వస్తే ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. -8/15 ఇజ్ ఈక్వల్ టు 4ని 15కి కసాగు 60. 60లో 15 సార్లు అవుతుంది. 15 3 45 మైనస్ 15 60లో 4 సార్లు పోతుంది. 4 8 32. సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ 8ని 45లోంచి ఎంత అండి? 13/60. సో 13/60 ఆప్షన్ నెంబర్ 4.
ఇక్కడ 2/3 2/3 2/3 కు అంటే ఇంటూ అండి, లో అన్న కోన ఇంటూ. సో 4/5 రెట్లు 4/5 రెట్లు అంటే మల్టిప్లై చేస్తామండి, ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో సంఖ్యకు కలపవలసిన సంఖ్య, ఆ కలపవలసిన సంఖ్య ఎంత తెలియదు కాబట్టి ప్లస్ ఎక్స్ అనుకున్నామండి. కలపగా ఎంత పొందాలండి? 3/4 పొందగలాలి, అంటే 3/4ను పొందాలి అంటే అది ఆన్సర్ అండి. 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ కాబట్టి 2 4 8 3 5 15. సో ఇక్కడ 8/15 ప్లస్ ఎక్స్ కాబట్టి 8/15 అలా వెళ్తే రివర్స్ అవ్వదండి, ఇక్కడ ప్లస్ కాబట్టి ఎడిషన్ కాబట్టి అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో -8/15. ఎల్సిఎం 4 × 15 60 ఎల్సిఎం అయితే 4 60లో 15 సార్లు పోతుంది, 15 3 45 మైనస్ 15 60లో 4 సార్లు పోతే 4 8 32, 45లోంచి 32 తీసేయండి, తీస్తే 13/60. క్వశ్చన్ నెంబర్ 6. 62.8 సెంటీమీటర్ల వృత్త పరిధి గల వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసార్థం ఎంత? 62.8 సెంటీమీటర్లు అండి. వృత్త పరిధి వాడిచ్చాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ వాడిచ్చేసాడండి. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ వాడిచ్చాడు. వాడిచ్చి వ్యాసార్థం ఎంత అన్నాడు, కానీ బ్రాకెట్లో వాడి చెప్పాడు పై వాల్యూ 3.14 అని పెట్టాడు. మనం పై వాల్యూ 3.14 వాడాలి. పై వాల్యూ వాడు చెప్పకపోతే 22/7 వాడతాం, కానీ వాడు చెప్తే కనుక 3.14 వాడాలి. టెక్స్ట్ బుక్లో అయినా అంతే అండి. టెక్స్ట్ బుక్లో చాలా లెక్కలో వృత్తాల్లో బ్రాకెట్లో పై ఈజ్ ఈక్వల్ 3.14 అంటాడు, 3.14 వాడమంటాడు. వాడు 3.14 బ్రాకెట్లు వేస్తే మనం పై వాల్యూ 22/7 వేయకూడదు, 3.14 వేసుకోవాలి. వేసుకున్నా వద్ది, కానీ అప్రాక్సిమేట్ వాల్యూ వద్ది. ఇప్పుడు కంగారు పడతాం. వృత్త పరిధి అంటే వృత్త పరిధి ఫార్ములా 2πr. 2πr వాల్యూ ఎంత ఇచ్చాడండి? 62.8 ఇచ్చాడు. 62.8. therefore 2 ఇంటూ పై వాల్యూ ఎంత రాయమన్నాడండి? 3.14 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 62.8. సో ఇక్కడ మనకి 2 ఇంటూ r లేదా r ఈజ్ ఈక్వల్ టు 62.8 బై మల్టిప్లై చేయకుండా రాసండి. 2 ఇంటూ 3.14 అక్కడ క్యాన్సిల్ చేసుకున్నాం. therefore నాకు అక్కడ ప్లేస్ లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. therefore 62.8 బై 2 ఇంటూ 3.14. ఒకసారి చూస్తే ఈ రెండు గమనించండి. దీనికి ఇది డబుల్ అవుతుందా లేదండి? పాయింట్లు పక్కనండి డబుల్ అవుతుందా లేదండి? దీనికి ఇది డబుల్ అవుతుంది. 314 డబుల్ 628 సరిపోయింది కదండి. అప్పుడు ఏం చేద్దామంటే పాయింట్ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? ఎక్కడండి? 1. ఓకే, అది పైన 1 కింద 2 కదా. అప్పుడు ఏం చేస్తుంటే 62.8 ఓకే, దీన్ని ఇక్కడ 2 స్థానాలు కాబట్టి బై 100 ఇంటూ 100 చేయండి. ఇక్కడ ఏది ఎక్కువ చేయాలి. 2 స్థానాలు కాబట్టి ఇక్కడ 2 స్థానాలు కాబట్టి ఇక్కడ 2 స్థానాలు పోగొట్టాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఇలా హారాన్ని 100తో చేస్తే లవాన్ని కూడా 100 తోటి చేయాలి. మళ్ళీ హారాన్ని 100 చేసి పైన లవాన్ని 10తో చేయకూడదండి. కింద ఏం చేస్తే పైన అదే చేయాలి, పైన ఏం చేస్తే అది కింద అదే చేయాలి. కాబట్టి ఇక్కడ సో మల్టిప్లై చేస్తాం అనుకోండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 62.8 ఇంటూ 100 బై 2 ఇంటూ 3.14 ఇంటూ 100. ఇప్పుడు మల్టిప్లై చేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంతో చెప్పండి? 6280 బై 2 ఇంటూ 314 అవుతుంది. ఎందుకని పాయింట్ 2 స్థానాలకి ఈ 2 00 ప్లేస్లో పాయింట్ 2 ప్లేసెస్ కుడివైపుకి వస్తుంది. 314 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? 2 సార్లు. ఎంత మిగులుతుంది? 0, 20 మిగులుతుంది. మళ్ళీ ఈ 220లో 10 టైమ్స్. సో వ్యాసార్థం ఎంత అండి అంటే 10 అండి. సో వ్యాసార్థం 10. ఆప్షన్ నెంబర్ 1. మరి ఇదే లెక్కలో మీరు ఇక్కడ ఈ కండిషన్ ఆడేమి ఇచ్చాడో పట్టించుకోలేదు అనుకోండి. పట్టించుకోండి 2πr నాకు వచ్చి కదా అని చెప్పి లెక్కను పక్కన పెట్టేసి 22/7 వేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? 7తో భాగహారం మీకు ఇబ్బంది అయిపోద్ది. అక్కడ 7తో భాగహారం ఇబ్బంది అయిపోయి 7తో చేయవలసి వద్ది. వాడు 3.14 ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అవుతుంది, డబుల్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోద్ది. డబుల్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి వాడు 3.14 ఇచ్చాడు. సో 3.14 ఇవ్వకుండా మనం 22/7 వేసాం అనుకోండి. కొద్దిగా ఇక్కడ మన కాలిక్యులేషన్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ చూడాలి.
ఎందుకంటే పై అనేది ఎప్పుడు కూడా అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. పై అనేది ఏ సంఖ్య అండి? కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య అండి. పై కరణీయ, అకరణీయ అండి. రేషనల్, ఇర్రేషనల్ అండి. క్యూ డాష్ అండి. క్యూ డాష్ అంటే ఏంటి? అంతము కాని, ఆవర్తనము కాని దశాంశ కణాలు. అంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అంత పెద్దని మనం ఏం చేసాం? షార్ట్ చేసి కొద్ది ముక్క తీసుకున్నాం. 3.14 అంతే. ఇది 3.14 కదా, ఇంకా ఉంటుందండి. అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాం అక్కడ. కాబట్టి మనం జాగ్రత్తగా వాడు చెప్తే మాత్రం దాన్ని ఉపయోగించాలండి లెక్కలో. క్వశ్చన్ నెంబర్ 7. భుజాల సంఖ్య బహుభుజ పేరు. భుజాలను బట్టి పటాలకి పేరు పెడతాం. 3 ఉంటే త్రిభుజం అంటామండి, 4 ఉంటే చతుర్భుజి, 5 ఉంటే పంచభుజి, 6 ఉంటే షడ్భుజి, 7 ఉంటే సప్తభుజి, 8 ఉంటే అష్టభుజి, 9 ఉంటే 10 ఉంటే సో కాబట్టి 8 ఉన్నాయండి. 8 ఉంటే ఏంటండి? అష్టభుజి. 7 ఉన్నాయండి సప్తభుజి, 5 ఉన్నాయండి పంచభుజి, 6 ఉన్నాయండి షడ్భుజి. కాబట్టి A3 ఎక్కడుందో చూసుకోండి. A3 B2 ఓకే. C4 D1. సో ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. A3 B2 C4 D1. ఇంకా ఆప్షన్ ఏమి రాయకండి, జస్ట్ వేసి మ్యాప్ చేశాను అంతే, సరిపోద్ది. గీతలు కొట్టండి. క్వశ్చన్ నెంబర్ 8. ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము ఎత్తులు వరుసగా 7 అంగుళాలు మరియు 8 అంగుళాలు అయిన స్తంభం యొక్క ఘనపరిమాణం కావాలి. సిలిండర్ లెక్క రీసెంట్గానే చేసామండి. సిలిండర్ యొక్క ఘనపరిమాణం ముందు పేపర్లో చేసామండి. స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థం అంటే సిలిండర్కి అక్కడ ఏం చేసామండి? ప్రక్కతల వైశాల్యం కట్టాం. పంచదార డబ్బా చుట్టూ కట్టాం, ప్రక్కతల వైశాల్యం వచ్చింది. అదే ప్రాబ్లము ఇప్పుడు ఘనపరిమాణం అడిగాడు. ప్రాబ్లం సేమే. ప్రక్కతల వైశాల్యం మొన్న చేసింది ప్రక్కతల వైశాల్యం స్తూపానికి, ఇప్పుడు ఘనపరిమాణం అండి. స్తూప ఘనపరిమాణం అండి. స్తూప ఘనపరిమాణం అండి. స్తూప ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు AH PH AH అని చెప్పానండి. AH అంటే ఏరియా ఆఫ్ ది బేస్. ఏరియా ఆఫ్ ది బేస్ అంటే πr² ఇంటూ H. πr² ఇంటూ H. దెర్ఫోర్ పై వాల్యూ మన ఇష్టం. వాడు ఏం చెప్పకపోతే మన ఇష్టం. 22/7 ఇంటూ వ్యాసార్థం ఎంతండి అంటే వ్యాసార్థము 7 అండి. కాబట్టి πr², 7 ఇంటూ 7 అండి. r² కాబట్టి 2 సార్లు అండి. πr². H 8 అండి, 8 అంగుళాలు. ఒక 7 క్యాన్సిల్ అయిపోద్ది. దేర్ఫోర్ 22 ఇంటూ 7 ఇంటూ 8, 7 8 56, 22 ఇంటూ 7 8 56 అండి. మల్టిప్లై చేసుకుంటే 2 6 12, 1 2 11, 11, మళ్ళీ 112. సో 1332. దేర్ఫోర్ 1232 అవుద్ది. యాడ్ చేసుకోండి. 112. సో 2 3 2 3 2 1 1 2 3 2 1 2 3 2 అండి. 1 2 3 2 1 2 3 2 అంటే ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 9. ఇది గమనిస్తే 2024 నుంచి సంభావ్యత ప్రతి పేపర్లో ఒక బిట్ వస్తుంది. ప్రాబబిలిటీ ఒకటి నుండి 20 వరకు గల సంఖ్యలు కలిగిన 20 చిట్టీలను ఒక పెట్టెలో కలవు. పెట్టెలోని చూడకుండా ఒక చీటీని తీయబడింది. తీసిన
చీటీ ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత ఎంత? పెట్టిలో 1 నుంచి 20 వరకు చీటీలు రాశాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని అలా 20 వరకు నెంబర్లు వేసి 20 నెంబర్లో చీటీ వేసాడు. చీటీలు వేసి పెట్టిలో చూడకుండా ఒక చీటీ తీస్తున్నాడు. అది ప్రధాన సంఖ్య అవ్వాలి. ప్రధాన సంఖ్య కలిగింది కావడానికి సంభావ్యత ఎంత? ఓకే అండి. ఇప్పుడు ఏం చేశాడు, ఒక క్లాస్లో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది నెంబర్లు సీరియల్ నెంబర్లు వేసుకుని 20 సీటీలు డబ్బాలు వేసి డబ్బా చూడకుండా తీయాలంటే లాటరీ తీయాలంటే ఏం చేస్తారు, ముందు కలుపుతారు కదండి, కలుపుతున్నారు. ఈ కలిపే ప్రక్రియలో మన ఆటలో ఇన్వాల్వ్ అయిన సీటీలు ఎన్నండి? 20. మన ఆట ఆడేటప్పుడు ఆటలో ఎన్ని ఇన్వాల్వ్ అయితే అన్నీ డినామినేటర్లోకి రావాలి. ఎప్పుడు నేను ఇది చెప్తా, మన ఆటలో ఇన్వాల్వ్ అయిన మొత్తం కూడా దేంట్లోకి రావాలండి? డినామినేటర్కి రావాలి. ఫస్ట్ మన ఆట ప్రారంభిస్తే ఆటలో ఇన్వాల్వ్ అయిన ప్రతిదీ ప్యాకెట్ ఆడితే 52 ముక్కలు. సో మనకి పాచికేస్తే 6, నాణ్యం వేస్తే 2, అంటే 2 తలాలు ఇన్వాల్వ్ అవుతాయి. మన ఆటలో ఇన్వాల్వ్ అయినవన్నీ కూడా కింద ఇచ్చేయాలి. ఆ తర్వాత మనకి ఏం కావాలి? ప్రైమ్ నెంబర్. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 13 కానీ 11 కానీ 17 కానీ 19 కానీ ఎన్ని వస్తాయండి? 8. డిడి ప్రధాన సంఖ్యలో ఫస్ట్ డిడి అంటే డి 4 ఎంతండి? 8. ఈ 8 కూడా మనకి కావాల్సినవి. అంటే నేను బెట్ట కాస్తా ఏమని, 20 సీటీలో ఆ సీటీ ప్రధాన సంఖ్య అయితే నేను గెలుస్తానని. అంటే నన్ను గెలిపించడానికి అక్కడ ఎన్ని ప్రధాన సంఖ్యలు రెడీగా ఉన్నాయండి? 8. కాబట్టి మనకి కావాల్సింది ఏదో, మనకి ఏం కావాలి? సీటీలో తీస్తుంటే ప్రధాన సంఖ్య, మనకు కావాల్సినవి పైన వేయాలి, ఆటలో పాల్గొనేవన్నీ కింద రావాలి. అది కావాలి. అదే సంభావ్యత అండి. కాబట్టి సంభావ్యత అండి అంటే మనకు కావాల్సింది పైకి రావాలండి, ఆటలో పాల్గొనేవన్నీ కింద రావాలి. 8/20 సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఎంతండి? 2/5 అండి. ఓకే, 2/5. ఓకే, 2/5. సో ఆప్షన్ నెంబర్ 1. ప్రతి పేపర్లో కూడా స్టాట్ వస్తుంది, ప్రాబబిలిటీ వస్తుంది. (24 meters 11 centimeters into 11 అండి. 24 meters అండి, 24 మీటర్లు ప్లస్ రాయండి. దానికి వాడు ఇవ్వలేదు కానీ మనం విడగొడదాం. మీటర్లను సెంటీమీటర్లు ప్లస్ 11 సెంటీమీటర్లు ఇంటూ 11. మనం ఏం చేస్తామంటే మీటర్లను సెంటీమీటర్లను విడగొట్టి మల్టిప్లై చేద్దాం, డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేద్దాం. 11 24 ఎంత చూద్దామండి. 11 24 అండి, 264. 200 ఎంతండి? 64. 11 ఇంటూ 24 మల్టిప్లై చేసేయండి. ఓకేండి, 11 24 మల్టిప్లై చేయండి. మళ్ళీ 11 ఇది 11 24 ఎప్పుడప్పుడు దేన్ని మల్టిప్లై చేస్తామండి? మీటర్లను మల్టిప్లై చేస్తాం. మీటర్లు ప్లస్ మళ్ళీ 11 121 ఏంటండి ఇవి? సెంటీమీటర్. దాన్ని విడగొట్టండి. ఓకేండి, 24 మీటర్లు ప్లస్ 11 సెంటీమీటర్లు అంటే 24 మీటర్లు ప్లస్ 11 సెంటీమీటర్లు అంటే 24 మీటర్లు 11 సెంటీమీటర్లు విడగొట్టండి. మీటర్లు గాను సెంటీమీటర్ గాను విడగొట్టాం కాబట్టి ప్లస్ చేసాం. ఇప్పుడు ప్లస్ చేసి హోల్ బ్రాకెట్ పెట్టి ఇంటూ 11 వేసాం. 11 ఇంటూ 24 మీటర్లు అంటే 264 మీటర్లు ప్లస్ 11 121 సెంటీమీటర్లు. ప్రతి 100 సెంటీమీటర్లు దేనికి ఈక్వల్ అవుద్ది? మీటర్కి ఈక్వల్ అవుద్ది. కాబట్టి ఇక్కడ 264 మీటర్లు ప్లస్ 100 సెంటీమీటర్లు ప్లస్ 21 సెంటీమీటర్లు. ఈ 100 సెంటీమీటర్లు దేనికి ఈక్వల్ అండి? 1 మీటరు. కాబట్టి దీంట్లో కలిసిపోతాయి. దాంట్లో కలిసిపోతే ఎంత అవుతుందండి? 265 మీటర్ల 21 సెంటీమీటర్ అండి. 265 మీటర్ల 21 సెంటీమీటర్ అండి. ఆప్షన్ నెంబర్ 1.
క్వశ్చన్ నెంబర్ 11. 8x + 5 ఇంటూ 8x + 5 ఇంటూ 12x + 3 బై 4x + 2 అయితే x = 1/2 యొక్క విలువ. x = 1/4 యొక్క విలువ. సో దీని ఏం చేయకండి. అంటే ఇక్కడ 8x + 5 12x + 3 బై 4x + 2 యొక్క విలువ x = 4 వద్ద ఎంత అన్నాడు. ఓకేండి. అంటే అర్థం ఏంటండి అంటే ఒకసారి మొత్తం మల్టిప్లై చేసాం అనుకోండి ఆల్జబ్రికల్ పెద్ద అయిపోద్ది. కాబట్టి మల్టిప్లై చేయకుండా 8 ఇంటూ x ప్లేస్లో 1/4 వేసేయండి +5 బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ 12 ఇంటూ x ప్లేస్లో 1/4 వేసేయండి +3 బ్రాకెట్ క్లోజ్ చేసేయండి బై 4 ఇంటూ 1/4 వేసేయండి +2 బ్రాకెట్ క్లోజ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 దీంట్లో ఎన్నిసార్లు పోదండి ఇంటూ అండి ఇది ఇంటూ అది మిశ్రమ భిన్నం కాదు ఇంటూ. కాబట్టి 4 దీంట్లో 2 టైమ్స్ అవుతుంది. 2 + 5 ఎంత అండి 7 ఇంటూ 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 3 + 3 ఎంత అండి 6 బై 4 దీంట్లో ఎన్నిసార్లు పోద్ది 1 టైం పోద్ది. అంటే 1 టైం 1 ఇంటూ 1 1 + 2 ఎంత అండి 3 దీంట్లో 2 టైమ్స్ 2 7 14. అదే మీరు మల్టిప్లై చేసేసి అంతా లాస్ట్లో చేద్దాం అనుకున్నారు అనుకోండి లెంతీ ప్రాసెస్ అవుద్ది. సో టైం వేస్ట్ అవుద్ది. వల్ల ఎక్సెల్లో ప్రత్యేక లబ్ధాల్లో మల్టిప్లై చేసుకోవాలి. చేసుకోకుండా మల్టిప్లికేషన్ ముందే ఎక్స్ప్రెస్లో 1/4 పెట్టుకుంటూ వచ్చేయండి. ఎక్స్ప్రెస్లో 1/4 పెడితే మనకి ఎక్సెల్తో సంబంధం ఉండదు. డైరెక్ట్గా కాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి త్వరగా వెళ్తుంది. లేదా ముందు లెక్కను సింప్లిఫై చేసుకున్నాక 8 ఇంటూ 12 96x² ఇన్ని రాసుకున్నాక మనకి అక్కడ టైం వేస్ట్ లాస్ట్కి మళ్ళీ ఎక్కడికి వస్తాం. కాబట్టి మనము అక్కడ x = 1/4 అన్నాడు కాబట్టి ఎక్సెల్ని చూడాలి 1/4 పెట్టుకుంటూనే కాలిక్యులేట్ చేస్తే ఎక్సెల్తో బాధ ఉండదు ఇంకా. సో నెంబర్లే కాబట్టి చేసుకుంటూ వచ్చేస్తామండి 14. నెక్స్ట్ రాస్తున్నారు రాయండి. అయిపోయిందండి. క్వశ్చన్ నెంబర్ 12. -7x² + 2x + 5 యొక్క బీజీఎస్ సమాసంలో x గుణకము మరియు అంటే x² గుణకం అనుకోండి. ఓకే x² గుణకం అండి పడలేదు ఇక్కడ. x² గుణకము మరియు x గుణకముల లబ్ధం అండి. x² గుణకము మరియు x గుణకముల లబ్ధం అండి. -7x² + 2x + 5 అను బీజీయ సమాసంలో x² గుణకం అండి. x² గుణకం ఎవరండి -7 అంటే -7 ఇంటూ x గుణకం ఎంతండి +2 అంటే దట్ ఈజ్ కూడా ఎంత ఆన్సరు -14. 7 బట్ మైనస్ ఉంది -14 అంటే వాడి ఉద్దేశం అక్కడ మైనస్ తీసుకుంటామా లేదా అనేది. మైనస్ కూడా తీసుకోవాలి. సంఖ్యా గుణకము గుర్తుతో సహా తీసుకోవాలి. కాబట్టి x² గుణకము -7 x గుణకము +2 7 14 కాబట్టి -7 ఇంటూ 2 అంటే -14. సో ఆప్షన్ నెంబర్ 2 ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 13. ప్రక్కపటము ఒక సమాంతర చతుర్భుజమైన x + y + z విలువ ఎంత? ఎలాగే ఉండాలి. డయాగ్రామ్ అండి. ప్రక్క పటము ఒక సమాంతర చతుర్భుజము అయిన x + y + z విలువ సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు కనుక తెలిసినట్లయితే లెక్క చాలా ఫాస్ట్గా చేస్తామండి. ధర్మాలు తెలియాలి.
సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు తెలియాలి. సమాంతర చతుర్భుజమునందు ఎదుటెదుటి కోణాలు సమానం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంకోటి ఆసన్న కోణాలు 180 degrees. అదే నేను మొన్న చెప్పుకున్నామండి. సమాంతర చతుర్భుజమునందు ఆసన్న కోణాలు. ఎందుకని సమాంతర చతుర్భుజం అంటే ఇది సమాంతర రేఖ, ఇది సమాంతర రేఖ, ఇది తిరియక రేఖ. అంటే తిరియక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తము 180. అంటే ఈ రెండు కలిపితే 180 అవ్వాలి. ఈ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. మళ్ళీ ఈ రెండు కలిపితే ఎలా ఉండాలి చెప్పండి? 180 అవ్వాలి. మళ్ళీ 180 అవ్వాలి. ఈ రెండు కలిపితే ఎక్కడన్నా రెండు కలిపితే 180 అవ్వాలి. ఈ రెండు కలిపితే 180 అవ్వాలి. ఎదురుగా ఉన్నవి ఈక్వల్గా ఉండాలి. అది మనకు కావాలి. సో కాబట్టి డయాగ్రామ్లో వైకి తిన్నగా ఎవరున్నారండి? 80. కాబట్టి దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 80. y ఈజ్ ఈక్వల్ టు 80 degrees. సో అక్కడ రాసుకున్న అవసరం అయితే ఎదుటి కోణాలు సమానం. ఎదుట కోణాలు సమానం. మళ్ళా సో 80 + z ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకు రాసాము అక్కడ? ఆసన్న కోణాలు సంపూరకాలు. ఆసన్న కోణాలు సంపూరకాలు. ఆసన్న కోణాలు సంపూరకాలు కాబట్టి దాన్ని కనుక సింప్లిఫై చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 180 - 80 అంటే z వాల్యూ ఎంత అండి? 100. z ఈజ్ ఈక్వల్ టు 100. z వాల్యూ 100. మళ్ళా x + y ఈజ్ ఈక్వల్ టు 180 రాశాను. ఎందుకు రాసామండి ఇక్కడ? x + yని ఏమంటారు? x, yని ఏమంటారండి? ఒకే రేఖపై ఉన్న రెండు కోణాలు కాబట్టి రేఖీయ ద్వయం. ఒకే రేఖపై ఉన్నాయి కాబట్టి రేఖీయ ద్వయం అండి. రేఖీయ ద్వయం కాబట్టి x + y ఈజ్ ఈక్వల్ టు 180. దాంట్లో y వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి. కాబట్టి x + y వాల్యూ ఎంత అండి? 80 ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 180 - 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 100. x ఈజ్ ఈక్వల్ టు 100, y ఈజ్ ఈక్వల్ టు 80, z ఈజ్ ఈక్వల్ టు 100. ఫైనల్లీ ఏం అడిగాడండి వాడు? x + y + z. x + y + z అడిగాడు. దేర్ఫోర్ x వాల్యూ 100 అండి, ప్లస్ y వాల్యూ ఎంత అంటే 80 ప్లస్ z వాల్యూ ఎంత అంటే 100. సో కాబట్టి టోటల్ ఎంతండి? 280. సో x + y + z ఈజ్ ఈక్వల్ టు 280. 280 అంటే ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 14. సో కాస్త డిఫరెంట్గా ఇచ్చాడు. ఏ వాల్యూ -2 + 3 -7 + 5. దీన్ని సింప్లిఫై చేద్దామండి. సో +3 + 5 + 8 -2 -7 -9 + 8. మైనస్లన్నీ ముందు యాడ్ చేయండి, ప్లస్లన్నీ ముందు యాడ్ చేయండి. సో మైనస్లన్నీ ముందు యాడ్ చేస్తే -9, ప్లస్లన్నీ యాడ్ చేస్తే +8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ మళ్ళీ బి వాల్యూ -7 + 6 -2 + 6 -1. -7 + 6 -2 + 6 -1. ఓకే. సో -1 -2 -3 -7 -10 + 6 + 6 12. సో కాబట్టి +2 ఇది బి వాల్యూ +2. నౌ సి ఈజ్ ఈక్వల్ టు -5 + 6 -1 -5 -1 -6 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ గిరిజనంలో ఏది అన్నాడు? ఆప్షన్ కనుక ఒకసారి స్కాన్ చేస్తే గ్రేటర్ దాన్ ఇచ్చాడు. అంటే ఇలా ఓపెన్ చేశాడు. ఇలా ఓపెన్ చేస్తే అటువైపు ఎవరుంటారు? పెద్దది ఉంటుంది. అంటే పెద్ద దగ్గర నుంచి చిన్నది రాయాలి. ఏం రాయాలండి? అది కూడా చూడండి.
క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఓకే. సో పెద్దది చిన్నది రాయలేం, అన్నీ కూడా అదే ఆర్డర్లో ఉన్నాయి. కాబట్టి పెద్దది ఏదండి దీంట్లో? బి పెద్దదండి, ఈజ్ గ్రేటర్ దెన్. సెకండ్ హైయెస్ట్ ఎవరండి? సియా -1 అండి, సి. కాబట్టి సి గ్రేటర్ దెన్ ఏ, బీసీఏ ఆర్డర్ అండి. బీసీఏ అంటే ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 15. దత్తాంశము 1.25, 1.02, 1.035, 1.21, 1.03, 1.09, 1.06 యొక్క మధ్యగతం అడిగాడు. మీడియన్ అడిగాడు. మధ్యగతము అడిగాడండి. మీడియన్. మధ్యగతం అంటే ఏం చేయాలండి? ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాసి మిడిల్ మోస్ట్ వాల్యూ అటు ఇటు కొట్టుకుంటూ వచ్చేయాలి. కానీ ఇక్కడ పాయింట్లు ఇచ్చాడు కనిపించడానికి. సో మ్యాథ్స్ వాళ్ళు అయితే ఓకే. నాన్ మ్యాథ్స్ వాళ్ళు పాయింట్లు ఇచ్చినప్పుడు కొద్దిగా అది ఏది పెద్దది ఏది ఆర్డర్లో పెట్టాలో కష్టమైపోతుంది. అప్పుడు ఏం చేయాలండి అంటే ఆర్డర్లో పెట్టాలి అని అప్పుడు ఇబ్బంది పడినప్పుడు పాయింట్ తర్వాత డెసిమల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఎక్కడండి? ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే అండి, అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. హైయెస్ట్ ఎంత ఉంది? 3 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ లాగా రాసుకోవాలి. ఎలా రాస్తామంటే 1.250 రాయండి. ఎక్స్ట్రాగా లేని చోట 0 రాసుకోవాలి. మళ్ళీ రెండోది 1.020 రాసుకోవాలి. మళ్ళీ మూడోది 1.035 వాడే ఇచ్చాడు, బాగానే ఉంది. 1.210, 1.030, 1.090. ఇప్పుడు మీకు కంపారిజన్ ఈజీగా ఉంటుంది. అన్నింటిలో కామన్గా ఎవరున్నారు? ఎంత ఇంకోటి ఉందండి. ఓకే, 1.06, 1.06. ఓకే 0. ఓకే 60 3. ఇప్పుడు దీంట్లో అందరూ కామన్గా ఎవరున్నారండి? 1 పాయింట్. ఓకే అండి, 1 పాయింట్ ఉంది. సో ఇప్పుడు 1 పాయింట్ చేస్తే ఎవడో 250 ఇలా అనుకోవాలి. 250, 20, ఓన్లీ 20. ఓకే అండి, ఇది 35 అనుకోవాలి, ఇది 210 అనుకోవాలి, ఇది ఓన్లీ 30, ఇది 90, ఇది 60. ఇప్పుడు దీంట్లో ఆరోహణ క్రమంలో అత్యంత చిన్నగా ఉంది. 1 వదిలేండి, ఫస్ట్ స్టార్టింగ్లో 1 వదిలేండి. పాయింట్ తర్వాత అది 250, 20, 35, 210, 30, 90, 60. దీంట్లో ఎవరు తక్కువ ఉంటారండి? తక్కువ, అసలు తక్కువ. అందుకే 35 20 అండి, 20. కాబట్టి ఇది ఫస్ట్ వన్ అండి, అంటే 1.020. ఓకే, నెక్స్ట్ సెకండ్ చేస్తాను. దీని తర్వాత 35, 1.030, 1.030, 30 అండి. ఇది 30 తర్వాత 35, 1.035, 35. నెక్స్ట్ అండి 60, 1.060. ఓకే, నెక్స్ట్ అండి 90, 1.090 కొట్టేయండి. నెక్స్ట్ 210, కాబట్టి 1.210 కొట్టేయండి. నెక్స్ట్ లాస్ట్లోది 1.250. సో ఇప్పుడు వీటిలో అటు ఒకటి, అటు రెండు, ఇటు రెండు, లేదా అటు ఒకటి, ఇటు ఒకటి కొట్టండి. అటు రెండు, ఇటు రెండు కొట్టేసానండి. మళ్ళీ అటు ఒకటి, ఇటు ఒకటి కొట్టేసా. ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఎంత అండి? 1.060. అంటే 1.06 అంటే ఎంత ఉంది? ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ 2 అండి. 1.06, 0 ఎక్స్ట్రాగా మనం పెట్టుకున్నది కాబట్టి. సో 1.060. దీంట్లో 0 అనవసరంగా మనం పెట్టామండి, కాబట్టి 1.06 వరకు తీసుకుంటాం. 1.06 అంటే ఆప్షన్ నెంబర్ 2. మధ్యగతం అండి. మధ్యగతం అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ, మధ్యస్థ విలువ. ఆ సిరీస్లో మధ్యస్థంగా ఉండే విలువను ఒకటి ఉంటే ఓకే, 2 మిగిలితే అప్పుడు ఏం చేస్తారు? ఆ రెండింటిని
యావరేజ్ చేస్తాం. 2 మిగిలితే రెండింటిని ఏం చేయాలి, కలిపేసి బై 2 చేయాలి, సరాసరి చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఒక నగర జనాభా 10,000. ఆ నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత అన్నాడు. ఒక నగర జనాభా 2,000 అండి. నగర జనాభా 10,000 అండి. 10,000 పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అండి. 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత అన్నాడు. ఇలాంటి లెక్కే నిన్న మొన్న చేసామండి. 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, చక్ర వడ్డీ చొప్పున 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత లెక్క చేసామా లేదండి? లెక్క ఏంటండి, ఏమన్నాం, 10,000 రూపాయలు అప్పు అండి, 10,000 రూపాయల అప్పు, 10% వడ్డీ రేటు, 2 సంవత్సరాల తర్వాత చక్ర వడ్డీ కాను. ఓకే అండి. సో సేమ్ అది ఎలా చేసామో ఇది కూడా అంతే. ఒక నగర జనాభా 10,000 మంది, నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత అన్నా, 10,000 రూపాయలు చక్రవడ్డీకి అప్పు తీసుకున్నాను నేను, వడ్డీ రేటు 5%, 2 సంవత్సరాల తర్వాత నేను మొత్తం ఎంత పే చేయాలన్నా ఒకటేనండి. అంటే మొత్తానికి చక్రవడ్డీ ఫార్మాట్లో వేస్తాం. ఎలా చక్రవడ్డీ ఫార్మాట్లో వేస్తామని అంటే 10,000 రూపాయలు అప్పు తీసుకుంటామండి, అప్పుది ఇక్కడ వేస్తాము, సంవత్సరానికి ఒక బ్రాకెట్ చొప్పున 2 సంవత్సరాలకి 2 బ్రాకెట్లు వేస్తాం, వడ్డీ కాబట్టి పెరిగిద్ది కాబట్టి 1 + 5/100. సో 1 + 5/100. సో అంతేనండి, సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ స్టెప్ రావాలి. 10,000 రూపాయల వడ్డీ. సో ఇక్కడ జనాభా పెరుగుదల రేట్ అయినా చక్రవడ్డీ కూడా ఇలాగేస్తాం. 10,000 రూపాయలు అప్పు తీసుకున్నా చక్రవడ్డీ పైన 5% వడ్డీ రేటు, 2 సంవత్సరాల తర్వాత కాబట్టి సంవత్సరానికి బ్రాకెట్ వేసి 2 సంవత్సరాల తర్వాత ఎంత అంటాం. సో టోటల్ ఎంత అవుద్ది, 10,000 రూపాయలు 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత పెరిగి ఎంత అయిందో వద్ది. టోటల్ అమౌంట్లోంచి అసలు తీసేటప్పుడు చక్ర వడ్డీ వస్తుంది. కానీ ఇప్పుడు జనాభా ఎంత పెరిగిందన్నాడు, ఎంత అంటే సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత అని అడిగాడు కాబట్టి 10,000 × 105/100 × 105/100. సో ఇక్కడ 4 zeros క్యాన్సిల్ అయిపోయి 105 × 105 అంటే 10 11 110 × 25 111,025. 105 × 105 105 × 105 ఎలా మల్టిప్లై చేస్తారు? 105 × 105 మామూలుగా మల్టిప్లై చేస్తారా? ఎప్పుడైనా చివర 5 వచ్చిందనుకోండి, 5 × 5 5 5 25, 15 వచ్చాయనుకోండి, ఒక్కసారి చూడండి ఇక్కడ ఎంత ఉందండి, 1 ఉంది. 1 తర్వాత వచ్చే అంకె ఎంత, 1 2 వేసి 25 పెట్టండి. ఈ 1 దీని తర్వాత వచ్చే అంకె ఒకసారి 25 × 25. అప్పుడు ఏం చేయాలండి, 2 తర్వాత ఎంత ఉంది, 3 2 3 6 25 కామన్గా పెడతాం, అందరికీ 25 పెడతాం. 35 × 35 3 ఉంది, 3 4 3 దాని తర్వాత 1225 45 అండి. 4 తర్వాత 5 4 5 20 25 55 అండి. 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 6 30 25. నెక్స్ట్ మళ్ళీ 65 6 ఉంది కాబట్టి 6 తర్వాత వచ్చేసరికి 7 6 7 42 25 75 7 ఉంది కాబట్టి 7 8 56 25 85 9 72 25 95 9 తర్వాత వచ్చే సంఖ్య 9 బదులు 90 25. సో ఇక్కడ 105 ఉంది. 10 తర్వాత వచ్చే సంఖ్య 10 11 110 పక్కన 25 పెట్టి ఖాళీగా ఉన్నప్పుడు రాసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 72 పుస్తకాల బరువు 9 కిలోలు, అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత? ఇలా అడిగినప్పుడు ఏ చాప్టర్ అనేది? ఏకవస్తు మార్గం, యూనిటరీ మెథడ్. కాబట్టి పుస్తకాలన్నీ ఒకవైపు వేయాలి. 52 పుస్తకాల బరువు 9 కేజీలు. సో కేజీలన్నీ ఒకవైపు వేయాలి. పుస్తకాలన్నీ ఒకవైపు, కేజీలన్నీ ఒకవైపు. 72 పుస్తకాల బరువు 9 కేజీలు అయితే అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత? ఎన్ని కేజీలు కావాలి? క్వశ్చన్ మార్క్. పుస్తకాలన్నీ ఒకవైపు వేయాలి, బరువు అంతా ఒకవైపు వేయాలి. పుస్తకాల కింద పుస్తకాలు రావాలి, బరువుల కింద బరువు రావాలి. సో క్వశ్చన్ మార్క్ బడికి లాగితే మళ్ళీ ఏం చేయాలండి? క్రాస్ మల్టిప్లికేషన్. 40 × 9. సో 9 × 40 బై ఎంత అండి? మాట్లాడలేదు బై. ఎప్పుడు కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలంటే అడ్డ గుణకారం బై క్వశ్చన్ మార్క్ తిన్నగా ఉన్న నెంబర్ని హారంలో వేయాలండి. ఇది యూనిటరీ మెథడ్ సిస్టమ్. సో 72 పుస్తకాల ఖరీదు 9. ఒకే ఒకసారి మారుస్తాం ఇలాగా. అదేంటనేది ఎదురైనప్పుడు చెప్పుకుందాం. 99% లెక్కలన్నీ మనకి ఎలాగే ఉంటాయి. 1% ప్రాబ్లమ్స్ మాత్రమే ఎలా చేయం, వేరే చేస్తాం. ఇది అనులోమానుపాతం అండి. విలోమానుపాతంలో మెథడ్ మారుస్తాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ బై క్వశ్చన్ మార్క్ తిన్నగా ఉన్న 72 డినామినేటర్లో వేసేసి సింప్లిఫై చేయడం. ఎంత అండి? 8 సార్లు పోతే 8, దీంట్లో 5 సార్లు పోతే దేనిపో 5 కేజీలు అండి. క్వశ్చన్ నెంబర్ 18. 16x² minus 9y² plus 4x plus 3y by ఇంటూ అండి ఇది ఇంటూ 4x minus 3y. ఓకే, ప్లస్ అంతేనండి 4x plus 3y ఇంటూ 4x minus 3y. యాక్చువల్గా అది ఇంటువా డివైడెడ్ బై చూసుకోవాలి. ఒక ప్లర్లో కలిసిపోయినట్టు ఉంది. ఒకసారి చూద్దామండి. 4x మల్టిప్లై చేస్తే అది 16x² minus 9y² అవుద్ది. యాడ్ చేస్తే 16 32x² అవుద్ది. అంతే. ఒకవేళ డివైడెడ్ బై అనుకోండి 1 రావాలి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాడు కదండి. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాడు, అది బాగా చిన్నగా పెట్టాడు కాబట్టి ఇదిగో ఒక ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. (16x² minus 9y² ప్లస్ 4x plus 3y టోటల్ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి బై అంటే ఇక్కడ టోటల్ ఫ్లవర్ బ్రాకెట్ మళ్ళీ ఏం చేస్తాడండి 4x minus 3y అన్నాడు. అంటే ఇక్కడ మనకి దీన్ని ఏం చేస్తామండి అంటే దీన్ని 16x² 4x (² minus 3y (² అయింది. సో రాసి ప్లస్ 4x plus 3y. సో దీనికి మళ్ళీ ఏం చేస్తారంటే 4x plus 3y అలా వదిలేయండి. ఇదేమో 4x minus 3y (² 4² అంటే 16, 3² అంటే 9. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ అలా వదిలేసి ఇంటూ 4x minus 3y. దీన్ని ఎలా రాస్తామండి (a² minus b² అంటే ఏం రాస్తాం 4x minus 3y ఇంటూ 4x plus 3y ప్లస్ 4x plus 3y ఫ్లవర్ బ్రాకెట్ ఇంటూ 4x minus 3y. నా డౌట్ అక్కడ ప్లస్ కానీ ప్లస్లో మైనస్ కానీ ఇంటూ ప్లస్లో ప్లస్ ఇంటూ పడిందని డౌట్ నాకు. అందుకే ఆగాక చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏదో టైపింగ్లో మిస్టేక్ ఉందేమో అని చిన్న డౌట్ నాకు. అది ప్లస్ ఇంటూ అని. సరే, 4x plus 3y కామన్ తీసాం అనుకోండి.
అది డివైడెడ్ బై అయితే కనుక 4x మైనస్ 3y. ఫోర్ ఎక్స్ ప్లస్ 3y. 4x అంటే అక్కడ ప్లస్ కానీ ప్లస్లో ఇంటూ కానీ ఏదో పడిందండి. అక్కడ ఏమవ్వాలంటే 4x మైనస్ 3y. ఓకే, ఇది డివైడెడ్ బై అండి, ఇది ప్లస్ కాదు. అందుకే నేను ఇందాక నుంచి ఆగాను. ఎందుకంటే ఇది ప్లస్ కాదండి, డివైడెడ్ బై. ఈజ్ డివైడెడ్ బై, అదే డివైడెడ్ బై అండి. ఒకసారి అండి, అదే డివైడెడ్ బై ప్లస్. ఏం లేదు, అక్కడ ఉన్నదాన్ని ఏం చేస్తారు, ఇక్కడ ప్లస్ని డివైడెడ్ బై కింద మార్చండి. ప్లస్ని డివైడెడ్ బై కింద మార్చండి. ఎక్కడండి అంటే ఇక్కడ ఇది డివైడెడ్ బై అండి, ప్లస్ కాదు. ప్లస్తో అయితే రాదు మనకి. డివైడెడ్ బై అండి, డివైడెడ్ బై సేమ్, బట్ అక్కడ ప్లస్ డివైడెడ్ బై ప్లస్లో ప్లస్ పడింది. డివైడెడ్ బై అండి. ఇప్పుడు మనకేముంది, 4x మైనస్ 3y ఇంటూ 4x ప్లస్ 3y ఈజ్ డివైడెడ్ బై. డివైడెడ్ బై అంటే ఏం చేయాలి, బై డినామినేటర్లో రాయండి. 4x ప్లస్ 3y, 4x ప్లస్ 3y ఇంటూ 4x మైనస్ 3y అలా వదిలేయండి. 4x మైనస్ 3y. సో ఇప్పుడు ఏముంది, 4x ప్లస్ 3y, 4x ప్లస్ 3y క్యాన్సిల్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్ 4x మైనస్ 3y ఇంటూ 4x మైనస్ 3y. సో 4x మైనస్ 3y హోల్ స్క్వేర్. నాకు అందుకే ఫస్ట్ నుంచి డౌట్ కొట్టింది ఎక్కడో, కాబట్టి అక్కడ ప్రాబ్లం రాంగ్ ఉందండి. ఇక్కడ ప్లస్ కాదు, డివైడెడ్ బై. డివైడెడ్ బై చేసుకుంటే రండి, డివైడెడ్ బై చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలో డినామినేటర్ రాయగానే ప్లస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ మైనస్ టర్మ్ మిగిలింది, బయట మైనస్ టర్మ్ ఉంది. కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ మళ్ళీ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయింది. 4x మైనస్ 3y హోల్ స్క్వేర్ అయింది. ఇది డివైడెడ్ బై అండి, డివైడెడ్ బై, ప్లస్ కాదు, డివైడెడ్ బై. సేమ్ చేసింది అదే, కానీ అక్కడ ప్లస్లో డివైడెడ్ బై పెట్టుకుంటారండి. లాస్ట్లో స్టెప్ మార్చడం సరిపోద్ది. ఒకసారి మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే, ఇది 16x² మైనస్ 9y² ఈజ్ డివైడెడ్ బై 4x ప్లస్ 3 ఇచ్చాడు. ఇది ఎలా ఉంది, a² మైనస్ b² ఉంది కాబట్టి 16x² మనం 4x హోల్ స్క్వేర్ కింద, 9y² 3y హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాం. a² మైనస్ b² అంటే a మైనస్ b ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డివైడెడ్ బై 4x ప్లస్ 3 ఇచ్చాడు. డివైడెడ్ బై ఎప్పుడైతే ఇచ్చాడో దాన్ని ఏం చేయాలి, డినామినేటర్లో రాయాలి. ఎప్పుడైతే డినామినేటర్లో రాసామో ఇక్కడ 4x ప్లస్ 3y, 4x ప్లస్ 3y క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది, ఇక్కడ 4x మైనస్ 3y ఉంది. ఆల్రెడీ బయట ఫస్ట్ నుంచి ఏమవుతుంది, 4x మైనస్ 3y కంటిన్యూ చేస్తూ వస్తుంది. 4x మైనస్ 3y మనకి మిగిలింది కూడా 4x మైనస్ 3y. మనకి మిగిలింది 4x మైనస్ 3y, బయట వస్తుంది 4x మైనస్ 3y. రెండు సేమ్ కాబట్టి ఏం చేస్తామండి, హోల్ స్క్వేర్ పెడతాం. 4x మైనస్ 3y హోల్ స్క్వేర్ ఆప్షన్ నెంబర్ 3. ఇక్కడ ఒకటే మార్చుకోండి, ప్లస్ కాదు, ఇది డివైడెడ్ బై. క్వశ్చన్ నెంబర్ 19. సో 2 పవర్ 4m ప్లస్ 3 ఇంటూ 4 to the power of minus of m plus 1 is equal to 32. అయినా m విలువ ఎంత? సో ఇక్కడ 2 పవర్ 4m ప్లస్ 3ని యాజ్ టీజీగా వదిలేయండి. ఇప్పుడు ప్రజెంటు ఇంటూ 4ని ఏం చేస్తారండి అంటే 2 స్క్వేర్ రాయండి. 2 స్క్వేర్ ఓకే అండి, హోల్ పవర్ మైనస్ m ప్లస్ 1, m ప్లస్ 1కి బ్రాకెట్ పెట్టండి, మైనస్ ఆఫ్ m ప్లస్ 1 అండి. అది ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 32ని 2 పవర్ 5 రాయండి. 32 అంటే 2 పవర్ 5, 2 to the power of 5 రాయండి. సో ఇక్కడ 2 పవర్ 4m ప్లస్ 3 ఇంటూ 2 పవర్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలండి. మల్టిప్లై చేసుకోవాలి అంటే -2 ఇంటూ m ప్లస్ 1 అండి. m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 5 అండి. మళ్ళీ 2 పవర్ 4m ప్లస్ 3 ఇంటూ 2 పవర్ -2m
మల్టిప్లై చేసుకుని -2m డిస్ట్రిబ్యూట్ ఇలా -2 రెండింటికి చెందిద్దండి -2^5 ఆ మైనస్ అనేది రెండింటికి చెందింది డిస్ట్రిబ్యూట్ ఇలా అప్లై చేస్తాం దేర్ఫోర్ భూములు రెండు సమానం కాబట్టి ఘాతాంకాన్ని కలిపండి 2^4m + 3 -2m -2 = 2^5 సో బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసి 4mలోంచి 2m తీయండి 2m 3 - 2 అంటే +1 = 5 4mలోంచి 2m తీస్తే 2m అండి 3 - 2 అంటే 1 దేర్ఫోర్ 2m = 5 +1 ఎలా చేస్తుంది -1 దేర్ఫోర్ 2m = 4 అండి m = 4/2 అంటే దేర్ఫోర్ 2m వాల్యూ 2 అండి m = 2 మరొకసారి అడేమిచ్చాడు 2^4m + 3 4 -m + 1 ఇచ్చాడు ఈ 4ని 2² రాసామండి రాస్తే ఈ పవర్ రెండు మల్టిప్లై చేసుకుంటాయి కాబట్టి 2 × -m + 1 అంటే 2 × -2m + 1 ఇక్కడ తప్పు చేస్తామండి కాబట్టి ఈ మైనస్ని రెండుకి పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేయండి అప్పుడు -2 × m -2m -2 × 1 -2 అవుతుంది సో కాబట్టి ఇక్కడ మళ్ళీ 32ని 2^5 రాసామండి రాసి ఇక్కడ భూములు రెండు సమానం కాబట్టి ఘాతాంకాలు కలిపండి 4m + 3 -2m -2 సో కలిపేస్తామండి కలిపేస్తే భూములు రెండు క్యాన్సిల్ చేసుకోండి 4mలోంచి 2m తీసేస్తే 2m 4mలోంచి 2m తీస్తే 2m అండి 3లోంచి 2 తీసేయండి 1 = 5 మళ్ళీ 2m = 1 ఇటు తీసుకొస్తే -1 అయింది 2m = 4 అయింది మళ్ళీ m = 4/2 అంటే m వాల్యూ 2 అండి క్వశ్చన్ నెంబర్ 20 -1/3 -2/9 మరియు -5/3 ఆరోహణ క్రమం అడిగాడండి ఆరోహణ క్రమం మైనస్లతో మనకి కొంచెం తలపొడిగా ఉంటుంది కాబట్టి నేను మైనస్ లేకుండా చేస్తాను ముందు లెక్క 1/3 2/9 5/3 రాసా ఓకేనా 5/3 1/3 2/9 అంటే ఏం చేశాను నేను మైనస్లు తీసేసా ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 ఏ ఆర్డర్లో ఉన్నాయి ఏ ఆర్డర్లో ఉన్నాయండి ఆరోహణ క్రమంలో ఉన్నాయి అనుకోండి ఇవి ఆరోహణ క్రమంలో అంటే -2 -3 -4 ఏ క్రమంలో ఉన్నట్టు అవరోహణ క్రమంలో ఉన్నట్టు ఎందుకంటే 2 3 4 పెరుగుతుంది ఆరోహణ పెరిగితే ఆరోహణ ఎప్పుడైతే మూడింటికి -1 దగ్గరికి వెళ్ళాలి 9 ఎక్కడికి వెళ్ళాలండి 1 దగ్గరికి వెళ్ళాలి 9 1 9 3 2 దగ్గరికి వెళ్ళి 3 2 6 ఈ రెండు బిన్నెలలో ఎటువైపు అయితే ఎక్కువ వచ్చిందో వాడు పెద్దవాడు ఎటువైపు ఎక్కువ వచ్చిందో అటువైపు వాడు పెద్దవాడు ఎటువైపు తక్కువ వచ్చిందో వాడు చిన్నవాడు ఆ ఇద్దరిలో చూద్దాం మనకి ఇప్పుడు ఎవరు కావాలండి అవరోహణ అంటే పెద్దవాడు కావాలి కాబట్టి దీంట్లో పెద్దవాడు ఎవరండి 1/3 పెద్దవాడు 1/3కి మళ్ళీ 5/3తో కంపేర్ చేద్దామండి 5/3 1/3 5/3 సో ఎంత 3 1లో 3 3 5లు 15 అంటే ఎవరు పెద్దవాడు అండి 5/3 పెద్దవాడు ఆ తర్వాత 1/3 పెద్దవాడు ఆ తర్వాత లాస్ట్లో ఎవడన్నాడండి 2/9 అంతేనే కదండి ఇది ఏ క్రమం అండి అవరోహణ క్రమం అవరోహణ క్రమం ఓకే అండి అవరోహణ క్రమం సో ఇప్పుడు మనకి ఏం చేయాలి ఇప్పుడు మనకి మైనస్లు పెట్టాలి మైనస్లు పెట్టామనుకోండి -5/3 -1/3 -2/9 పెట్టేవారు కూడా అది ఏ క్రమం అవుద్ది ఆరోహణ క్రమం అవుద్ది ఆరోహణ క్రమం మనకి ఇప్పుడు ఎవరు కావాలి అంటే ఆన్సర్ ఎంతండి -5/3
-1/3 -2/9 ఆప్షన్ నెంబర్ 1. కొద్దిగా డౌట్గా ఉంటుంది ఇంకా అది మైనస్లతో చేశాను ప్లస్కి వెళ్ళాను, ఇలా ఎందుకు వెళ్ళాము అలా ఎందుకు చేస్తుంది. ఓకే అండి, మైనస్లతో చేస్తే లెక్క కన్ఫ్యూజ్ అయిపోతుంది, తిక్క ఉంటుంది. ఓకే, ఎందుకంటే పాజిటివ్లో చేసినప్పుడు పెద్దది అక్కడ చిన్నది అవుద్ది, ఇక్కడ చిన్నది అక్కడ పెద్ద అవుద్ది, అది చూసుకోవాలి. ఓకే అండి, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, 2, 3, 4 ఆరోహణలు ఉంటే మైనస్లతో పెడితే అదేమవుతుంది, అవరోహణం అవుతుంది. ఓకేనా కదండి, వాడు ఏమడిగాడు, ఆరోహణం అడిగాడు. ఓకే అండి, మైనస్లతో ఆరోహణం అడిగాడు. మైనస్లు తీసేస్తే మనం ఏం కట్టాలి, అవరోహణం కట్టాలి. కాబట్టి మైనస్లు తీసేసి మనం ఏం కట్టే ముందు అవరోహణం కట్టేస్తాం. కానీ వాడికి ఏం కావాలి, ఆరోహణం కావాలి. కాబట్టి మైనస్లు పెడితే మళ్ళీ ఏమైపోద్ది, ఓకే, ఆరోహణం అయిపోద్ది. అంటే సో ఇప్పుడు -5/3 -1/3 -2/9. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నెంబర్ ఎంత వచ్చిందండి, ఆప్షన్ నెంబర్ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఒకసారి చూడండి. ఎక్కడానికి ఓకే అండి, 3 × 5 ఎంత అండి, 15 -15 ఉంది. ఓకే అండి, మళ్ళీ 3 × 1 ఎంత అండి, -3. ఈ రెండిట్లో బాగా చిన్నవాడు ఎవడు, చిన్నవాడు. ఆరోహణం అంటే చిన్నవాడే కదా కావాలి, చిన్నవాడు తర్వాత పెద్దవాడు కావాలి. ఆ ఇద్దరిని పక్కన పెట్టండి, మళ్ళీ ఎలా ఇద్దరిని చూద్దాం. సో 9 × 1 -9, 3 × 6 -6. ఇప్పుడు ఈ 2 నెంబర్లు చూడండి, ఈ 2 నెంబర్లో చిన్నవాడు, చిన్నది -9 తర్వాత పెద్దది. ఇప్పుడు ఈ 2 పోలిస్తే చిన్నవాడు తర్వాత పెద్దది, చిన్నది తర్వాత పెద్ద వచ్చింది, ఆడలోనే లేదండి. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 పోలిస్తే చిన్నది పెద్దది, ఈ 2తో పోలిసినప్పుడు చిన్నది పెద్దది, మళ్ళీ చిన్నది పెద్దది. అంటే ఏమది, సో చిన్నది పెద్దది దానికంటే పెద్దది పెరుగుతుంది. సో పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఇదేమంటాం, ఆరోహణం. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏమని అంటే మైనస్ మల్టిప్లై చేసినప్పుడు ఈ మైనస్ అనేది పైన తీసుకోవాలా కింద తీసుకోవాలా, -3 × -5 వేయాలా, ఒక -3 × 5 వేయాలా, డౌట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం మైనస్లతో ఉన్నప్పుడు ఏం చేయాలండి, లెక్కని పాజిటివ్లో తీసుకుని వాడు ఏం కట్టమన్నాడో దానికి ఆపోజిట్, మనం ఆపోజిట్గా తీసుకున్నప్పుడు వాడు కట్టమన్న దాన్ని కూడా ఆపోజిట్ తీసుకుని లెక్క అంతా చేసుకుని వెళ్ళిపోయాక లాస్ట్లో మనం ప్లస్ని మైనస్ కింద మార్చేసాం, వాడు కట్టమన్న దానికి ఆపోజిట్గా కట్టేసామని రాసేసామని అంతే. ఓకే అండి, ప్లస్లో మైనస్లో అయితే అవరోహణం అయిపోద్ది, ఆరోహణం అయిపోద్ది. సో కాబట్టి అంటే మనకి మధ్యలో కంగారు పడకుండా ప్లస్లతో ఈజీగా ఉంటుంది కాబట్టి ప్లస్లతో చేసి లాస్ట్లో మైనస్తో ఇదని చెప్తామండి. ఈ సమ్ ఒకసారి మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. నెక్స్ట్, ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 21. ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య. సో గత పేపర్లోనే చేసామండి కర్ణాల సంఖ్య ఫార్ములా. చాలామంది అంటారు ఎందుకు ఓల్డ్ పేపర్ చేస్తారు, రిపీట్ అవుతాయి ఏంటని. మనం మాట్లాడుకున్నది కూడా మాట్లాడుకునేవే మాట్లాడుకుంటాం. కర్ణాల సంఖ్య ఫార్ములా అండి, కర్ణాల సంఖ్య ఎంత అండి, n × n - 3/2. ఓకే అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంటండి అక్కడ త్రిభుజం, ఏ 3 ఎంతండి, n వాల్యూ ఎంతండి 3. సో 3 × 3 - 3/2 ఈజ్ ఈక్వల్ ఎంతండి 0. త్రిభుజానికి కర్ణాలు ఉండవండి, త్రిభుజానికి కర్ణాలు ఉండవు. కానీ అడిగాడు కనిపించడానికి, త్రిభుజానికి కర్ణాలు ఉండవండి. త్రిభుజానికి కర్ణాలు ఎక్కడ ఉన్నాయి, అసలు త్రిభుజంలో ఎప్పుడైనా కర్ణాలు చెప్పుకునే పెట్టండి. త్రిభుజానికి కర్ణాలు ఉండవండి. త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి అంతే. చతుర్భుజాలే కర్ణాలు. కర్ణం అంటే 2 ఎదురెదురుగా ఉన్న శీర్షాలను కలపాలి. కానీ అక్కడ ఎదురెదురుగా ఎలా ఉన్నాయి, దీనికి ఎదురుగా శీర్షం లేదు, దీనికి ఎదురుగా శీర్షం లేదు, దీనికి ఎదురుగా శీర్షం లేదు. కాబట్టి త్రిభుజంలో కర్ణాలు లేవు. కాబట్టి మనకేంటి 0 రాగానే కంగారు పడతాం, ఎదురు 0 వచ్చింది నేను వేసిన తప్పేమో, సరే 0 వచ్చింది నేను వేసిన తప్పేమో అని చెప్పి 0 వదిలేసి 1 or 2 పెడదామా 3 పెడదామా అనుకుంటాం. కాబట్టి పెట్టిపోద్ది. సో త్రిభుజానికి వాడు పైకి ఏమిచ్చాడు, ఏదో నొక్కి చెప్తున్నట్టు స్పెషల్గా సమబాహు త్రిభుజం అన్నాడు. ఇంకా డౌట్ వచ్చేది మనకి.
అది మామూలు త్రిభుజం అంటేనే లైట్ తీసుకుంటాం. మళ్ళీ సమబాహు త్రిభుజం అన్నాడు ఏంటబ్బా, ఏదో ఉండే ఉంటుంది, ఉండకుండా ఎందుకు అడుగుతాడు అంటే అవుతుంది. సో కాబట్టి ఉండే ఉంటుంది కాబట్టి ఉండకుండా ఎందుకు అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, జీరోని మాత్రమే పక్కనెట్టి మిగిలిన ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తాం. అంటే ఆన్సర్ని పక్కనెట్టేసి మనం చేసేది తప్పు చేస్తాం. కాబట్టి త్రిభుజం ఎలాంటి త్రిభుజమైనా త్రిభుజానికి కర్ణాలు ఉండవాలి. సజాతి భిన్నాలండి. ఈ కింది వాళ్ళలో సజాతి భిన్నాలండి. సజాతి భిన్నాలంటే హారాలన్నీ ఒకే విధంగా ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటారండి. హారాలన్నీ ఒకే విధంగా ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటామండి. హారాలు ఒకే విధంగా ఉండాలండి. హారాలన్నీ ఒకే విధంగా ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అంటాం. ఎక్కడ చూద్దాం. ఎక్కడున్నా చూద్దామండి. హారాలన్నీ ఒకటే ఉండాలండి, లేదా సజాతి భిన్నాలండి. సజాతి భిన్నాలు హారాలన్నీ ఒకటే ఉండాలి. హారాలన్నీ ఒకటే ఉండాలి. ఎక్కడ ఉన్నాయండి, ఎక్కడ లేవు, కానీ హారాలన్నీ ఒకటే ఉండాలండి. సజాతి భిన్నాలంటే హారాలన్నీ ఒకటే ఉండాలి. యాక్చువల్గా హారాలన్నీ ఒకటే ఉన్న భిన్నాలను ఏమంటామండి, సజాతి భిన్నాలు. మేబీ బోలండి పేపర్లో యాడ్ స్కోర్లు ఇచ్చి ఉంటాయి కాబట్టి యాడ్ స్కోర్ అంటే మనకి సజాతి భిన్నాలు అంటే నిర్వచనం ఏంటండి, హారాలన్నీ ఒకటే ఉండాలి. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మార్చండి, ఇది 5 పెట్టండి. సెకండ్ ఆప్షన్ 5 పెట్టండి. ఎందుకంటే మనం పేపర్ అన్నీ చెప్పుకున్నాం, కానీ మరి యాడ్ స్కోర్లు అండి, కొన్ని పేపర్లో యాడ్ స్కోర్లు ఇచ్చాడు కదండి. ఆప్షన్ నెంబర్ చెప్పండి. ఆప్షన్ నెంబర్ 2 థర్డ్ ఆప్షన్ అవసరం అయితే థర్డ్ ఆప్షన్ మార్చుకోండి. 2/3 రాసుకోండి ఏదో ఒకటి. ఓకే, ఇది మీకు నచ్చింది అనుకోండి 2/3 వేసుకోండి. ఇది మీకు నచ్చింది అనుకోండి సెకండ్ ఆప్షన్ వేసుకోండి. బట్ ఏంటంటే హారాలన్నీ ఒకే విధంగా ఉండాలండి. సజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అడిగాడు అనుకోండి 4 ఏంటి, విజాతి భిన్నాలు అడిగండి 4 ఆప్షన్లు అవుతాయండి. 4టిని పోల్చినప్పుడు ఇది విజాతి భిన్నాలే. ఓకే అండి. ఎప్పుడు కసా కడతాం, ఎప్పుడు కసా కట్టాం. భిన్నాలను కలిపేటప్పుడు ఎప్పుడు కసా కడతాం, 2 డిఫరెంట్గా ఉంటే కసా కడతాం. అన్నీ సేమ్ ఉంటే అదే వేసేసి పై అన్నీ కలిపేస్తాం. అదే ఎప్పుడే వేస్తామో అది సజాతి భిన్నాలండి. ఎల్సిఎం కట్టకుండా డినామినేటర్ ఎప్పుడైతే వేస్తామో అది సజాతి భిన్నాలు. ఎప్పుడైతే ఎల్సిఎం కడతామో విజాతి భిన్నాలు. మరి ఇక్కడ 3 ఉన్నప్పటికీ వీడికి మనం ఎల్సిఎం కడతాం లేదండి. ఎల్సిఎం ఎంత, 5 3 15 అంటాం. ఇలా అన్ని 5లు ఉంటే 5 వేసుకుని పై అన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతాం. సో కాబట్టి 5 ఉండాలండి ఇక్కడ. సో మిస్టేక్. క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ నెంబర్ 2. అక్కడ ఆప్షన్ మార్చండి. 5 అండి, ఇది 5. అన్ని హారాలన్నీ సమానంగా ఉండాలండి. హారాలన్నీ సమానంగా ఉండాలి. వాడు లవాలు సమానంగా ఇచ్చి తప్పు చేశాడు, వాడు మిస్టేక్ చేశాడు అంతే. క్వశ్చన్ నెంబర్ 23. 5 అంకెల పెద్ద సంఖ్య, 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య మరియు 4 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క సరి సంఖ్యల మొత్తం అన్నాడు. 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య, మళ్ళీ 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్యల మొత్తం అండి. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అడిగాడు, దానికి అది కూడా అడగలేదు, దాని పూర్వ సంఖ్య అడిగాడు, అక్కడ టెస్ట్ పెట్టాడు. మళ్ళీ 4 అంకెల సంఖ్య అడగలేదు, 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్య అడిగాడు. సరి సంఖ్య. ఇక్కడేమో పూర్వ సంఖ్య అడిగాడు. 2 ట్విస్టులు పెట్టాడు ఇక్కడ. ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్లో 5 అంకెల పెద్ద సంఖ్య, 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత అండి, 9 9 9 9 9 అంతే కదండి. 999 99 ఇది ఎవరు, 5 అంకెల పెద్ద సంఖ్య. దీన్ని పూర్వ సంఖ్య కావాలి. పూర్వ సంఖ్య అండి. పూర్వ సంఖ్య అంటే ఎవరు, అగైన్ 999 అండ్ 8 దాని ముందు సంఖ్య. పూర్వ సంఖ్య అంటే ముందు సంఖ్య. ఇది కావాలి ఒకటి, పూర్వ సంఖ్య ఇది ఒకటి కావాలి మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏమి అడిగాడు, 4 అంకెల అతిపెద్ద సంఖ్య. 4 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత చెప్పండి. 4 అంకెల అతిపెద్ద సంఖ్య 9999. ఇది 4 అంకెల అతిపెద్ద సంఖ్య, కానీ అటు అతిపెద్ద సంఖ్య అడిగాడు, అతిపెద్ద సరి సంఖ్య అడిగాడు. అప్పుడు దీని ముందు సంఖ్య ఎంత అవుతుంది, 999 8 999
999A8. దీని తర్వాత సంఖ్య అంటే ఎంతండి? 5 అంకెల సంఖ్య అయిపోద్ది అవునా కదండి. కాబట్టి దీనికంటే 1 తగ్గించాలి. కాబట్టి సో ఇది సరి సంఖ్య. అంటే ఇప్పుడు మనం ఏ రెండింటిని యాడ్ చేయాలండి? ఇది ఒకటి. ఓకేండి, 4 అంకెల సరి సంఖ్య కావాలి కాబట్టి ఇది సరి సంఖ్య కాదు కాబట్టి దీన్ని ముందు సంఖ్య తీసుకున్నాం. మళ్ళీ 5 అంకెల పెద్ద సంఖ్యకు ముందు సంఖ్య వాడి అడిగాడు కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయండి. సో 999A8 మళ్ళా 999A8 8 16 1 19 మళ్ళా 1 19 1 19 1 10 10996 ఆప్షన్ నెంబర్ 4. 10996 ఆప్షన్ నెంబర్ 4 అండి. 10996. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. ఒక దుకాణదారుడు తన ఒక వస్తువు వేలలో కొన్న వేలపై 5% పెంచాడు. అతను 20% లాభం పొందాలంటే ఇవ్వవలసిన రుసుము శాతం ఎంత? ఏం చేస్తామండి? లాస్ట్ క్వశ్చన్ ట్విస్ట్. క్వశ్చన్ అసలు అర్థమైందా మీకు? ఒక దుకాణదారుడు ఒక వస్తువు వెలలు కొన్న వెలపై 50% పెంచాడు. నైట్ పెంచేసి స్టిక్కర్ వేస్తాడు. వేసేసి డిస్కౌంట్ ప్రకటించాడు. డిస్కౌంట్ బోర్డు పెట్టాడు. డిస్కౌంట్ బోర్డు ఎంత పెట్టాడో తెలియదు కానీ డిస్కౌంట్ పెట్టిన బోర్డుతో పాటు ఆ డిస్కౌంట్ ఇచ్చేసాడు కస్టమర్కి. అమ్మేసా కస్టమర్ వెళ్ళిపోయాక లెక్కెట్టుకుంటే వాడికి లాభం 20% వచ్చింది. అయితే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో కావాలి. ఓకే అండి, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో కావాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పెరిగి తగ్గినప్పుడు, ఒక వస్తువు పెరిగి తగ్గినప్పుడు కానీ, 2 వస్తువులు పెరుగుతున్నప్పుడు కానీ, 2 వస్తువులు తగ్గుతున్నప్పుడు కానీ, ఒక తగ్గి పెరిగినప్పుడు కానీ మనం వేయాల్సిన షార్ట్కట్ ఫార్ములా ఏంటంటే x + y + xy/100 వేస్తాం. ఒక్కసారి వినండి ఇక్కడ, ఇది తర్వాత వచ్చేద్దాం. x + y + xy ఏంటది అంటే లాభం పక్కనట్టండి. ఏంటి? ఒక వస్తువు కొన్న వేలపై 50% పెంచి తర్వాత డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే అండి, 50% పెంచి డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే అండి, అంటే పెంచిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు? పెంచిన తర్వాత దాని మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే అండి, డిస్కౌంట్ ఇచ్చి అప్పుడు పెంచిన తర్వాత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈ పెరుగుదల మరియు వాడి ఇచ్చిన డిస్కౌంట్ ఫలితము ఎంత వస్తుందో చెప్పేదే ఈ ఫార్ములా x + y + xy/100. ఓకే అండి, అంటే ఒక వస్తువు షాప్ వాడు ఏం చేస్తాడు? వాడు ఎంత కొనాలో తెలియదు. రాత్రి ఏం చేస్తాడు? స్టిక్కర్ మీద రేటు పెంచేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? వాడు డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడు మనకి ఈ పెంచిన పర్సంటేజ్ తర్వాత దాని మీద ఇచ్చిన డిస్కౌంట్ ఆ రెండింటి యొక్క ఫలితము వాడికి ఎంత వస్తుందో తెలపడానికి ఉపయోగించే ఫార్ములా x + y + xy/100. అంటే దీంట్లో x ఒక రాశి, y ఒక రాశి. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ ఇది లాభం పక్కనట్టండి. లాభం ఏంటాడు? ఫైనల్గా వచ్చిన ఫలితం అది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఫలితం అండి, అది ఫలితం. ఫైనల్గా రిజల్ట్ ఎంత ఆడికి? 20%. కానీ అక్కడ లోపల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఏం చేస్తాడు? 50% ఇంక్రీజ్ చేసేసాక డిస్కౌంట్ అనౌన్స్ చేస్తాడు. ఓకే అండి, అప్పుడు దీంట్లో ఒకటి x ఇంక్రీజ్ చేసింది, y డిస్కౌంట్ ఇచ్చింది. ఓకే అండి, కాబట్టి ఇప్పుడు కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దాన్ని ప్లస్ కింద వాడాలి, డిక్రీజ్ చేస్తుంటే దాన్ని ఏం చేయాలండి? మైనస్ కింద వాడాలి. సో కాబట్టి ఇక్కడ x అంటే 50% పెంచాడు కాబట్టి +50 ఒకసారి ఉండండి. మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి y ప్లస్లో ఏం చేయాలి అంటే -d వాడాలి.
ఎందుకని డిస్కౌంట్ ఇచ్చాడు. మళ్ళీ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంతండి 50 ఇంటూ మైనస్ డి బై ఎంతండి 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 50 మైనస్ డి ఓకే అండి, మళ్ళా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 50 దీంట్లో 2 టైమ్స్ పోతుంది మైనస్ డి బై 2 ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం దీన్ని ఓకే అండి. 50 ఓకే అండి అలా ఉంచండి. 15 ఇలా తీసుకొచ్చేద్దాం. 15 ఇలా చేస్తే 20 మైనస్ 50 ఓకే అండి. ఈ రెండు సింప్లిఫై చేస్తే ఎంతండి 2 ఇంటూ డి 2d మైనస్ డి ఎంత అవుతుంది మైనస్ 3d అవుతుంది. ఎందుకంటే 2 ఇంటూ మైనస్ డి మైనస్ 2d మైనస్ డి మైనస్ 3d బై 2 ఈజ్ ఈక్వల్ టు సో అదండి మైనస్ 30 అంటే మైనస్ 3d ఈజ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. దేర్ఫోర్ డి ఇక్కడ మైనస్ మైనస్ ఇరువైపులా క్యాన్సిల్ చేసేయండి. డి ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ ఈ భిన్నం మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటువైపుకి వస్తే సో 2/3 అవుతుంది. 3 దీంట్లో 10 టైమ్స్ దట్ ఈజ్ కూడా ఎంతండి 20 అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టండి 20%. సో 20% వస్తుంది సార్. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ 20%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్ట్రైక్ అవ్వదు ఎవరికి స్ట్రైక్ అవ్వదండి. లెక్క చాలా ఇంపార్టెంట్ లెక్క. లాస్ట్ ప్రాబ్లం ఏ ఫార్ములా అప్లై చేయాలో చూసుకోండి. అస్సలు అర్థం కాదు, మైండ్కి క్యాచ్ అవ్వదు అక్కడ. అది అక్కడ ఏం జరుగుతుందో కాదు, ఎందుకు 20% ఇచ్చాడు, ఎందుకు ఏం జరిగేది అది కావాలి. ఇంటర్నల్గా షాప్లో జరిగేది ఇంక్రీజ్ చేసిన తర్వాత డిస్కౌంట్ ఇస్తాడు. నార్మల్గా కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు కానీ మ్యాథ్స్ ఏముందిలే అనుకున్న వాళ్ళు కానీ ఏం చేస్తారు చేసండి 50% పెంచాడా, వాడికి లాభం 20% వచ్చిందా అంటే 30% తగ్గించుంటాడు. మీకంటే సింపుల్గా చేస్తాడు కానీ పోద్ది. ఎందుకని వాడు ఆలోచన ఎలా ఆలోచిస్తాడు, పెంచింది ఎంత అండి 50%, లాభం ఎంత 20%, అంటే ఎంత తగ్గించినట్టు 30%. అది పర్సంటేజ్లో రాంగ్ మెథడ్ అండి. వాడికి బాగా వచ్చేసింది అయిపోయి అంతే, అంతలా ఈజీ ఎలా ఇచ్చేస్తాడు ఇవ్వడండి. సో కాబట్టి క్వశ్చన్ ఖచ్చితంగా ఇక్కడ మనం చేయాల్సిందే. ఈ పేపర్లో ఎక్సలెంట్ బిట్లు 2 ఉన్నాయి, లాస్ట్ బిట్ ఒకటి, మళ్ళీ మైనస్లతో ఆరోహణ క్రమం పెట్టాం ఒకటి. ఆ రెండు కూడా చాలా ట్విస్టులు అవి. ఆ రెండు దగ్గర చాలామంది బాల్తో కొట్టుంటారు ఆ టైంలో. త్రీ ఇక్కడ 10 టైమ్స్ పోయింది. 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 20 అండి. డి అంటే డిస్కౌంట్ కాబట్టి 20%. ఏదైనా అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ తీసేస్తున్నాను, ఇంకా ఏం చేస్తాడు లాస్ట్కి అమ్మేస్తాడు. ఓకే అండి. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ షాప్లో జరిగేది ఏంటండి అంటే ముందు మీకు డిస్కౌంట్లు ఇస్తాడు. సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ డిస్కౌంట్లు ఇస్తాడు. డిస్కౌంట్లు ఎందుకు ఇచ్చేస్తాడు, ఊరికినవాడుగా. నైట్ ఏం చేస్తాడు వాడు, డిస్కౌంట్ ఇచ్చే ముందు ఏం చేస్తాడు, స్టిక్కర్లు పెంచుతాడు. స్టిక్కర్ రేటు పెంచుతాడు. రేటు పెంచి డిస్కౌంట్ అంటాడు. ఓకే అండి. సో మరీ డిస్కౌంట్ ఇవ్వాలనుకుని ఏం చేస్తాడు, అప్పటి వరకు సేల్ అవ్వని ముక్కలు పెడతాడు. పెట్టి అవి మాత్రమే 50% డిస్కౌంట్ అండి, ఇది కేవలం 10% డిస్కౌంట్ అంటాడు ఏ షాప్కి వెళ్ళినా. అవునా కదండి. సో కాబట్టి ఏంటంటే వాడు డిస్కౌంట్ ఇచ్చే ముందే అసలు రేటు కంటే ఎక్కువ పెంచుతాడు. వాడు కాలిక్యులేట్ చేసుకుంటాడు. నేను దీనికి 100 రూపాయలు పెంచాను, నేను ఇచ్చిన డిస్కౌంట్లో 30 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చా, అప్పుడు నాకు లాభం ఎంత 70 రూపాయలు లాభం. ఓకే అండి. పండగలకి అందరికీ డిస్కౌంట్లు ఎందుకు పెడతారు, ఒరిగింది కదండి. సో రేటు పెంచుతాడు. ఫస్ట్ రేటు పెంచాకే వాడు డిస్కౌంట్ ఇస్తాడు. కాబట్టి వాడు కాలిక్యులేట్ చేసుకుంటాడు. షాప్ ఏమని, ఈ శారీకి నేను 1000 రూపాయలు కొన్నా, ఓకే 1500 స్టిక్కర్ వేసాను అంటే 500 పెంచాను, నేను 200 డిస్కౌంట్ ఇస్తాను. అప్పుడు మీకు 200 డిస్కౌంటే కనబడుతుంది. కానీ వాడు 1000 కొన్నాడో మీకు తెలియదుగా. ఏ షాప్ వాడైనా వెళ్ళి మీరు సీర ఎంతకి ఇస్తామని అడిగితే తప్ప నువ్వు ఎంత కొన్నామని అడిగారా ఎప్పుడైనా చెప్పండి. ఎప్పుడైనా వెళ్ళి ఈ సీర ఎంత కొన్నాను అని అడుగుతారు ఏంటండి, అడగరు. ఈ సీర ఎంతకి ఇస్తామని అడుగుతారు. ఎందుకని ఆడి తిప్పలో వాడు పడతాడు, ఎంత కొన్నాడో తెలీదు, స్టిక్కర్ వేస్తాడు. ఆ స్టిక్కర్ మీద అడుగుతారు తప్ప
ఈ స్టిక్కర్ దీనికి 1500 వేసావా, ఏముందో దీంట్లో అసలు నువ్వు ఎంత కొన్నావు అడిగాను, ఎప్పుడైనా అడిగారు అసలు అడగలే. కానీ ఆడు ఎంత కొన్నాడో తెలియదు. కాబట్టి వాడు కొన్న 1000 రూపాయలకి 500 ఎక్స్ట్రా వేసుకుంటాడు, 1500 పెడతాడు. మనకి ఆడికి కొన్న తెలియదు, ఆడు ఎంత ఎక్స్ట్రా వేసుకుంటుందో మనకు తెలియదు. కానీ ఆడిది 1500 స్టిక్కర్ రేట్ చూస్తాం. మనం ఏం చేస్తాడు, బయట 20% డిస్కౌంట్ అంటాడు, లేదా 30% డిస్కౌంట్ అంటాడు. అది మాత్రమే మనం అడుగుతాం. కాబట్టి 1500లో 200 తగ్గించాడు అనుకోండి, అమ్మయ్య భలే 200 తగ్గించుకుని పట్టుకొస్తాం. వాడు మనం వెళ్ళిపోయాక ఏం చేస్తాడు, ఏమనుకుంటాడు, నేను 1000 రూపాయలు సరే 1500 ఏదో స్టిక్కర్ వేసాను, వాళ్ళ అమ్మాయి 200 అడిగింది తగ్గించాను అంటే 1300కి అమ్మేసాను, 1000 రూపాయలకి నాకు 300 లాభం వచ్చింది. అంటే 50%. అది రూపాయలు కాబట్టి టాలీ అవుతుంది. కానీ పర్సంటేజ్లో అలా టాలీ అవ్వదు. పర్సంటేజ్లో 50% పెంచాడు, 20% లాభమా, ఇంకో 30% వేసేయి అంటే పోద్ది. ఓకే అండి. కాబట్టి 50% పెంచినప్పుడు ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తే ఫైనల్గా వాడికి అవుట్పుట్ 20% వస్తుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ 2 రాసుల కదలికల వల్ల 3వ ఆన్సర్ బయటికి రావాలి. ఈ 2 రాసుల కదలికలు ఏంటి, ఒకటి పెరగడం, ఇంకోటి డిస్కౌంట్. ఈ రెండింటి యొక్క ఫలితం రావాలి. ఈ రెండింటి యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందండి అంటే, సో ఈ ఫార్ములా వేయాలి, x+y + xy 100. మళ్ళీ వస్తాయి ఇంకాను ఇలాంటి మోడలు మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఈ ప్రాబ్లం గుర్తించండి. 2% మార్పులకు గురైతే ఆ మార్పుల ఫలితం రావాలంటే ఫార్ములా x+y + xy 100 వేయాలి. సో ఆ మార్పుల ఫలితం ఎంత అండి, ఫలితం ఇచ్చాడు. కానీ 2 రాసుల కదలికల్లో ఒక రాసి ఇచ్చాడు, ఇంకోటి ఇవ్వలేదు వాడికి. అంటే పెంచింది ఇచ్చాడు, ఇంకోటి డిస్కౌంట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ డిస్కౌంట్ని మనం ఎప్పుడు కూడా తగ్గింపుని మైనస్ తోటి, పెరుగుదలని ప్లస్ తోటి చూడాలి. కాబట్టి -d వేసుకుని x ఉన్న చోటల్లో 50 పెడతాం, y ఉన్న చోటల్లో -d పెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని 20కి ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో d వాల్యూ బయటకు వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.